డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో పాకిస్తానీ యువకుడి రాసలీలల భాగోతం బయటపడింది. బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించింది. 1998లో పాకిస్తాన్ నుండి భారత్ వచ్చి హైదరాబాద్ లో మోసగాడు ఫహద్ స్థిరపడ్డాడు. ఇక్కడి యువతులను ప్రేమ పేరుతో వలపన్ని మతం మార్చి పెళ్లి చేసుకునేవాడు. ఆ తర్వాత వారిని విడిచి మరో యువతిని తన ట్రాప్ లో పడేసేవాడు. అలా అతన్ని రాసలీల వ్యవహారం సాగేది. కాగా బంజారా హిల్స్ లో అతను ఓ యువతితో నగ్నంగా ఉండగా ఫహద్ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫహద్ ఇంకా ఎవరెవరిని మోసం చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామ్ భారత్ మాతకి జై. ఈరోజు మన సిస్టర్ తన కీర్తి, ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది. 10 సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తన్ని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు. ఒక బాబు కూడా ఉన్నాడు. ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు. అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, తన సర్టిఫికేట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది. మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట. ఇన్నాళ్ళకి అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో కలిసి వెళ్దామని వెయిట్ చేశాము. ఆ అమ్మాయి మాటల్లో వినండి ఏం చెప్తుందో. నా పేరు కీర్తి. నేను 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళయి నాకు అప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లూర్ చేసి నేను చూసుకుంటా అది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకొని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నువ్వు నా మాట వినట్లేవు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు. వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు, చేయట్లేరు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. నిన్న రాత్రి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌంట్ బంజారా కాలనీలో ఒక పాకిస్తాన్ కి చెందినటువంటి యువకుడు చాలా మంది అమ్మాయిలని ఫోన్ ట్రాప్ చేసి ట్రాపింగ్ కి పాల్పడుతూ వాళ్ళని ట్రాప్ చేసి వారికి వలపన్ని వాళ్ళని శారీరకంగా ఉపయోగించుకొని వాళ్ళని మతం మారుస్తా ఉన్నాడు అంటూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తన భార్య పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులతో సహా వెళ్లి అక్కడ ఆ పాకిస్తాన్ యువకుని వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీరు హైటెక్ సిటీలోని సిపాల్ కంపెనీలో కీర్తి జగదీష్ అనే యువతి, దాంతో పాటు ఈ పాకిస్తాన్ కి చెందినటువంటి ఫహాద్, మరో అమ్మాయి, ముగ్గురు కూడా ఒకే కంపెనీలో పనిచేస్తా ఉన్నారు. 2016 నుంచి వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే దగ్గర పనిచేయడంతో ఈ కీర్తి జగదీష్ ని పాకిస్తాన్ అనే యువకుడు 2016లోనే ప్రేమ పేరుతో ఆ అమ్మాయిపై వలపన్ని ఆ అమ్మాయితో వివాహం ఆడినట్టుగా కూడా తనే నిన్న మీడియా ముందు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. పెళ్లి చేసుకున్నటువంటి కీర్తి జగదీష్ పేరుని దోహా ఫాతిమా కింద మార్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ముస్లిం సాంప్రదాయ ప్రకారంగానే తన పద్ధతులను కొనసాగించాడు, తనను బలవంతంగా అంటూ కూడా బాధితురాలు నిన్న మీడియా ముందు పేర్కొనడం జరిగింది. అదే కంపెనీలో గతంలో పనిచేసినటువంటి మరో మహిళతో తను చాలా రోజులుగా నివాసం ఉంటున్నాడు, ఒకే రూమ్ లో ఉంటా ఉన్నారు, ఇది తనను అన్యాయానికి గురి చేస్తా ఉన్నారంటూ కూడా నిన్న కళ్యాణి దగ్గరికి వెళ్లి కళ్యాణికి ఈ విషయం తెలియజేయడంతో నిన్నటి కళ్యాణి పోలీసులను సంప్రదించి పోలీసులు, స్థానికులు, భార్య, వారి బంధువులందరూ కూడా కలిసి మౌంట్ బంజారా కాలనీలో ఇతర మహిళతో వివాహితుల సంబంధం పెట్టుకొని ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్లి ఆ ఇంటి పైన రైడ్ చేయడంతో ఇతను ఫహద్ ఆ అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టుగా మాత్రం అక్కడ ప్రత్యక్షంగా ఆ అమ్మాయి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఇతను
ఇద్దరిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ ఫహాద్ అనే వ్యక్తి 1998లోనే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడి ఉన్నాడు. అమ్మాయిలను మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతా ఉన్నాడంటూ కూడా బాధితురాలు నిన్న మీడియా ముందు వ్యాపోయింది. ఫహాద్ పూర్వ ట్రాక్ రికార్డ్ అంతా కూడా పోలీసులు బయటికి తీస్తా ఉన్నారు. 1998 నుంచి తను భారత్ లో అడుగుపెట్టిన తర్వాత ఎంతమంది అమ్మాయిలను ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో ట్రాప్ చేసి వాళ్ళపై వలపన్ని వాళ్ళని మతం మార్చి వాళ్ళని ఒక కమ్యూనిటీ కిందికి మార్చుకొని తిరిగి వాళ్ళని వదిలేసి మరో అమ్మాయితో తను స్నేహం పేరుతో ముందుకు వెళ్తూ ఆ అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నటువంటి ఈ బండారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఈ పాకిస్తాన్ కి చెందినటువంటి యువకుడు ఏ కాన్సెప్ట్ తో భారతదేశంలో అడుగు పెట్టాడు, ఈ లవ్ జిహాద్ లాంటి ఆపరేషన్ పాల్పడడం కోసమే ఫహాద్ పాకిస్తాన్ నుంచి భారతదేశంలో అడుగు పెట్టాడా, ఎంతమంది అమ్మాయిలను ఇప్పటివరకు ట్రాప్ చేసి పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకోవడము, మతం మార్చడము, ఎన్ని ఆపరేషన్స్ చేశాడనే దానిపై కూడా పోలీసులు వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు విషయం. ఓకే, థ్యాంక్ యూ రవితేజ. శ్రీరామ్ భారత్ మాతకి జై. ఈరోజు మన సిస్టర్ తన కీర్తి, ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది. 10 సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తన్ని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు.